హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ ఏపీ టెట్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్లీష్ గ్రామర్ అంటే చాలామంది భయపడుతుంటారు. బట్ మీరు ఒకసారి ప్రీవియస్గా ఇచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా చూడండి, ఏ టాపిక్ వస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ని చేసుకుంటే కనుక మీరు స్కోర్ చేయడానికైతే చాలా పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫర్ ద ప్రొనౌన్ షీ. షీకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్ ఫామ్. సో షీకి ఆరెంట్ అనేది రాదు, వర్ అనేది పాస్ట్ ఫామ్ కాబట్టి దీన్ని కూడా తీసుకోము. డోంట్, షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డోంట్ రాదు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 డజంట్. షీకి నెగిటివ్ ఫామ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డజంట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద నెగిటివ్ ఫామ్ ఆఫ్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ ఆప్షన్స్ మనం తీసుకున్నట్లయితే దే డోంట్ లైక్స్, ఇక్కడ లైక్స్ అని వచ్చింది కాబట్టి ఇది కూడా స్టేట్మెంట్ అనేది రాంగ్. ఈ సెంటెన్స్ హీ డోంట్ లైక్ ఐస్ క్రీమ్, ఇక్కడ హీకి డోంట్ రాకూడదు, డజంట్ రావాలి. నెక్స్ట్ దే డజంట్ లైక్ అని ఇచ్చారు, దేకి డోంట్ రావాలి, డజంట్ రాకూడదు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 హీ డజంట్ లైక్ ఐస్ క్రీమ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఫ్రెండ్స్, టు అనే ప్రిపోజిషన్ని మనం సీనియరు, జూనియరు, సుపీరియర్ వంటి వర్డ్స్కి యూజ్ చేస్తాం. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 4 హీ ఈజ్ నాట్ సుపీరియర్ టు యూ. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద డిస్కోర్స్ మేకర్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ సీక్వెన్సింగ్. ఆన్సర్ ఆప్షన్ 3 నెక్స్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. పంక్చుయేషన్ మార్క్స్ కరెక్ట్గా యూజ్ చేసినది ఆప్షన్ 2 షీ ఎంజాయ్స్ రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. డిక్షనరీలో ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ ఏ సీక్వెన్స్లో వస్తాయి. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 ఫస్ట్ వచ్చేది ఎగ్జామ్, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్పెన్సివ్, నెక్స్ట్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్. కాజ్ అండ్ ఎఫెక్ట్ని ఇండికేట్ చేసే లింకర్ ఏది అంటే ఆప్షన్ 2 దేర్ ఫోర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ దట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ సెంటెన్స్. ఇందులో సింపుల్ సెంటెన్స్ కానిది ఆప్షన్ 2 వైల్ ద క్యాట్ వాజ్ చేజింగ్ ద మౌస్ ద డాగ్ బార్క్డ్ లౌడ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యాన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇందులో ఇంటరాగేటివ్ ప్రొనౌన్ కానిది ఆప్షన్ 4 హిమ్. హూ, వాట్, విచ్ ఈ మూడు కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. డాష్ ద సన్ రైజెస్, డాష్ ద మూన్ అపియర్స్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 నెయిదర్ ద సన్ రైజెస్ నార్ ద మూన్ అపియర్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు డిలే ఆర్ పోస్ట్పోన్ సంథింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 హోల్డ్ ఆఫ్. హోల్డ్ ఆఫ్ అంటే డిలే చేయడం లేదా పోస్ట్పోన్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దట్ టిపికలీ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యేటువంటి సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్ ద వూల్ఫ్ ఆస్క్డ్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబోవ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది.
ద wolf asked the dog where he was going. ఇక్కడ యూ అంటే డాగ్ కాబట్టి అది ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ అయినప్పుడు హీ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ బార్ అనేది పాస్ట్ ఫామ్లోకి చేంజ్ అయితే వాజ్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. ద wolf asked the dog where he was going. నెక్స్ట్ క్వశ్చన్. సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ డాష్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్. చూస్ ద కరెక్ట్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఫ్రెండ్స్ ఇక్కడ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే ప్లూరల్ ఫాము. సో ఇక్కడ లెఫ్ట్ అనేది V3 కాబట్టి ఈజ్ రాదు, వాజ్ రాదు. ఇంకా రిమైనింగ్ హ్యాజ్, హ్యావ్లో సింగులర్కి అయితే హ్యాజ్ వస్తుంది, ప్లూరల్కి అయితే హ్యావ్ కాబట్టి దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డిసీజ్ దట్ అఫెక్ట్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ అన్ ఏరియా అట్ ద సేమ్ టైమ్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబౌవ్. ఆన్సర్ ఆప్షన్ 4. ఎపిడమిక్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఆస్ట్రోనాట్ యొక్క కరెక్ట్ స్పెల్లింగ్ ఏమిటి అంటే ఆప్షన్ 1 ASTRONAUT. నెక్స్ట్ క్వశ్చన్. వెన్ దే రిటర్న్డ్ నిషాద్ టోల్డ్ మీ హీ హ్యాడ్ బీన్ టు సీ మిస్టర్ నాథ్ అండ్ ఐ ఫెల్ట్ మోస్ట్ అన్నాయిడ్ దట్ ఐ హ్యాడ్ నాట్ బీన్ దేర్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ద వర్డ్ అన్నాయిడ్. అన్నాయిడ్ మీన్స్ ఇరిటేటింగ్, తెప్పించడం. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 2 ఇరిటేటెడ్. నెక్స్ట్ క్వశ్చన్. బిపిన్ బాబు స్పోక్ క్వైట్లీ. హిజ్ ఐస్ స్టిల్ ఆన్ ద బుక్స్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ క్వైట్లీ. క్వైట్లీ మీన్స్ నెమ్మదిగా, నిదానంగా అని వస్తుంది. దీనికి యాంటోనిమ్ ఆపోజిట్ అయితే లౌడ్లీ. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫీచర్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ వీ కెన్ టాక్ అబౌట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 2 డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద మినిమమ్ యూనిట్ ఆఫ్ టీచింగ్ ఇన్ డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో మినిమమ్ యూనిట్ ఆఫ్ టీచింగ్ అనేది సెంటెన్స్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఈజ్ ఏ ప్లేస్ వేర్ ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అంటే ఆడియో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఫర్ స్పీచ్ ప్రాక్టీస్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ నరేషన్. ఇందులో నరేషన్కి సంబంధించి కాంపోనెంట్ కానిది ఆప్షన్ 3 సైజ్ ఆఫ్ ద క్లాస్. ఫ్రెండ్స్ ఇంకా ఈ ప్యాసేజెస్ అనేవి అట్ ఏ టైం మీరు చదివి ఆన్సర్ చేయగలుగుతారు. సో దీన్ని స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ మెథడ్ ఎస్టాబ్లిషెస్ డైరెక్ట్ లింక్ బిట్వీన్ ద థాట్ అండ్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఆన్సర్ ఆప్షన్ 1 ఫార్మేటివ్ అసెస్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద రైన్ ఫాల్స్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రమ్ అబోవ్. ద రైన్ ఫాల్స్ ఫ్రమ్ అబోవ్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్. ఫస్ట్ కండిషనల్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ రియల్ ఆర్ లైక్లీ ఫ్యూచర్ సిచ్యుయేషన్స్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. మే ఐ హ్యావ్ ఏ మూమెంట్ ఆఫ్ యువర్ టైమ్. ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ మే ఇన్ ద సెంటెన్స్ అబౌవ్.
దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. పొలైట్ రిక్వెస్ట్ అండ్ టేకింగ్ పర్మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. షీ స్పీక్స్ ద స్పానిష్ ఫ్లూయెంట్లీ. ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. ఎందుకు అంటే లాంగ్వేజెస్కి బిఫోర్ మనము ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. సో ద ఆర్టికల్ షుడ్ బి ఒమిటెడ్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.